Students, diminishing balance method, 3 machines purchased. So just addition matrame chesanu last problem ku. I did not give a new problem, so it is very easy for you to understand and also to work out the problems. And I am also going to give homework. Okay, students, right? So diminishing balance method, 3 machines purchased. On 1st January 2016, a limited company has purchased a machinery for rupees 30,000. And on 30th June 2017, it acquired additional machinery at a cost of 20,000. On 1st January 2018, another machine costing 40,000 was purchased. So 16, 17, 18, 3 years మొత్తం మనము మెషినరీ అకౌంట్ తయారు చేయాల్సి ఉంటుంది. 3 years కూడా మెషిన్ కొన్నాం. ఎవ్రీ ఇయర్ ఒక మెషిన్ కొన్నాం. సో అది మనం ప్రాబ్లం చేయబోతున్నాం. మెషిన్ కొన్నప్పుడు మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకుంటాం మనం. ఓకే, సో ఆల్రెడీ మెషినరీ మన నౌ ఐ యామ్ గోయింగ్ టు డూ దిస్. సో డియర్ స్టూడెంట్స్, 1/1/16 మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. Bank account 30,000, 31/12/16 తరుగుదల ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో కడతాం కాబట్టి తరుగుదల మెషినరీ చార్జ్ చేస్తాం కాబట్టి మెషినరీ క్రెడిట్ చేస్తాము, డిప్రిసియేషన్ డెబిట్ చేస్తాము. అందుకని డిప్రిసియేషన్ లో టు మెషినరీ అని రాసుకుంటే మెషినరీలో బై డిప్రిసియేషన్ అని రాసుకుంటాం. ఎంట్రీ, సో తరుగుదల పర్సెంటేజ్ చూస్తే 10% అని ఉంది కాబట్టి 10% అన్నప్పుడు మనం 30,000 into 10/100 is equal to 3,000. బ్యాలెన్స్ క్యారీ డౌన్. మీకు అర్థం కావడానికి లాస్ట్ ప్రాబ్లం కు ఒక పాయింట్ యాడ్ చేశాను అంతే. 27,000. Okay, students, this is for first year. Now we are going to buy a new machine and that also we are going to work out. So balance brought down 1/1/17 to balance brought down. Balance brought down 27,000. 36/17న ఇంకొక మెషిన్ కొన్నాము. మరి టు బ్యాంక్ అని వస్తుంది. యంత్రం వస్తే సంస్థలోకి యంత్రం ఖాతాను డెబిట్ చేస్తాము, బ్యాంక్ ఖాతాను క్రెడిట్ చేస్తాము టు బ్యాంక్ అకౌంట్. సో మెషిన్ 20,000 పెట్టి రెండో మెషిన్ కొన్నాము. సో అప్పుడు టోటల్ 47,000. ఓకే స్టూడెంట్స్, $47,000. తరుగుదల ఎవ్రీ ఇయర్ ఎండింగ్ కాబట్టి 31/12/17 బై డిప్రిసియేషన్ అని రాస్తాం. రాసి తగ్గుతున్న నిల్వల పద్ధతి కాబట్టి ఫస్ట్ మెషిన్ 27,000 into 10/100 is equal to 2,700. రెండో మెషిన్ 20,000 into 10/100 into 6/12. ఎందుకంటే మనం జూన్ 30th కొన్నాం కాబట్టి మనం జూలై నుంచి డిసెంబర్ వరకు తీసుకోవాలా. ఎందుకంటే 30th జూన్ కు జూలై 1కి పెద్ద తేడా లేదు కాబట్టి 6 months కి మనం క్యాల్కులేట్ చేస్తాం. సో చేసినప్పుడు 2,000 ని 2 తో 6 1 జార్ 6 2 జార్ 2,000 ని 2 తో డివైడ్ చేస్తే మనకు 1,000 వస్తుంది. ఆ తర్వాత by balance carried down. ఎంత స్టూడెంట్స్? 47,000లో 3,700 పోతే ఎంత? 43,300 సార్. 43,300. తర్వాత నెక్స్ట్
Okay. 118 to balance brought down 43,300. ఇంకొక యంత్రం కొన్నాము. ఎప్పుడు కొన్నాము అంటే 1 జనవరినే కొన్నాము ఇంకొక యంత్రం. అంటే అదే రోజున ఇంకొక యంత్రాన్ని కొనడం జరిగింది. అంటే బ్యాంక్ అకౌంట్, మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో 40,000 కి కొన్నాం. 40,000. స్టూడెంట్స్ ఇక్కడ మొత్తం అన్ని 3 మెషిన్లు ఉన్నాయి. ఇప్పటికీ 3 మెషిన్లకి కూడాను, ఓకేనా, 3 మెషిన్లకి కూడాను టోటల్ కలిపి మనం చేయొచ్చు 83,300. 83,000 ఓపెనింగ్ బ్యాలెన్స్. మొత్తం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 83,300. 3 యంత్రాల యొక్క విలువ అన్నమాట ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. దాని మీదే మనం తరుగుదల కడతాం. 31,12,18 బై డిప్రిషియేషన్. ఎట్లా కడతాము అంటే 3 కలుపుకొనే 83,300 into 10/100 is equal to 8,330. 8,330. తర్వాత అదే రోజున బ్యాలెన్స్ క్యారీ డౌన్. డియర్ స్టూడెంట్స్, 83,300లో 8,330 పోతే ఎంత? 74,970. 74,970 కదా బంగారు? Yes, sir. ఓకే, 74,970. సో 1,119 నా టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మనం 74,970 ఇక్కడ చేసి వదిలేస్తాం. దట్స్ ఆల్ స్టూడెంట్స్. సో ఈ రకంగా 3 యంత్రాలు ఇచ్చినప్పుడు అమ్మకం లేకపోతే ఈజీగా చేయొచ్చు మీరు. అమ్మినది ఒక యంత్రం ఇచ్చినప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే మనం నెక్స్ట్ ప్రాబ్లం చేయబోతున్నాం.